ఇక్కడికి వచ్చిన బస్సు యాత్రకి మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇక్కడ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మంగళగిరి నుంచి భారీ ఎత్తున బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అందరూ వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన లబ్ధిదారులే తప్పితే ఇంకొకళ్ళ వేరే వాళ్ళు రాకళ్ళు అందరూ చిన్న సన్నకారు రైతులే వచ్చారు. సార్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజాగలానికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారని చెప్తున్నారు. అవన్నీ ఒట్టి మాటలు. పేదవాడికి పెత్తందారులకి వాళ్ళు ఇచ్చేది మనం చేసేది చాలా ఉంది. వీళ్ళు సొంతగా అంతా చూశారు మీరు. అందరూ కూడా పేదవాళ్ళే మనకు వచ్చారు మీటింగ్కి. నిన్న జరిగిన మీటింగ్లో ప్రజాగలానికి గ్రాఫిక్స్ ఉందని, ఇక్కడ గ్రాఫిక్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ఈ జనాలు అసలు గ్రాఫిక్స్ అంటేనే పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ. గ్రాఫిక్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళకి మన ఎన్ఆర్ఐ నుంచి గ్రాఫిక్స్ వాళ్ళు చేస్తారు. మనకి గ్రాఫిక్స్ చేసేది ఏమీ లేదు. మనదంతా ఒరిజినల్ అన్నమాట. మనది జగన్ గారిని జైలు పాలు చేస్తారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. జగన్ వల్ల సోనియా గాంధీ వల్లే కాల, వీళ్ళ వల్ల ఏమైనా వచ్చింది. అయితే ఈ రెస్పాన్స్కి మీరు జగన్ గారికి కానీ ప్రజల వద్ద కానీ ఎలా చెప్తారు సార్? అసలు మనం ప్రజలకు చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటేయడం. మీ పేరు? నా పేరు కొండ. కొండ గారు, ఈ బస్సు యాత్ర పాల్గొన్నారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది. ఇది రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. ఇది లేనోడికి వెళ్తుంది మంచంలోకి, లేనోడికి మంచంలోకి వెళ్తుంది. అట్లా చేసేవాళ్ళు ఉండాలిగా. మంచిగా మాట్లాడుతున్నాం. బస్సు యాత్రలో జనాలు లేరు అనేసి ఇటుపక్క టీడీపీ కానీ జనసేన కానీ చెప్తున్నారు. చూస్తే మీకు ఎలా అనిపించింది? జనాలు ఫుల్గా ఉన్న సంవత్సరంలాగా ఉంది. పెద్ద మహాసంవత్సరంలాగా ఉంది. జనం లేరని ఎవరు చెప్పారు? ఉన్నారు. అయితే జగన్ గారు ఏమైనా మీకు ఏమైనా ఇక్కడ నిలబడి అని చెప్పారంటారా? ఆమె కానీ ఇలాంటివి చెప్పారంటారా? ప్రజలకు ఎలా ఉంది సార్? చేసింది కనపడుతుందిగా, ప్రజలకి చేసింది తీసుకుంటున్నారుగా, కనపడుతుందిగా. అది మంచి చేస్తున్నాడు. ఇప్పుడు వరకు జనాల్లోకి రాలేని జగన్ ఇప్పుడు ఓట్లు ఆడడానికి వస్తున్నారని చెప్తున్నారు చాలా మంది. లేదు, ఆయన మామూలుగా మంచి చేయబట్టి వాళ్ళ ఎంత జనాలు వచ్చారు. అదే జనం మహాసముద్రంలాగా ఉంది. జనాలు బాగుండారు. చంద్రబాబు గారి సూపర్ 6తో వస్తున్నారు. ఈయనేమో మీకు మంచి జరిగితే ఓటే. ఈ మంచి జరిగితే ఓటేయమన్నాడుగా అన్న. మంచి చేశాడుగా, చేయలేదని ఎక్కడ చెబుతాం. మంచి చేశాడు ఆయన. మంచి చేయబట్టి జనాలు ఉన్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ జైలు పంపిస్తానని చెప్తున్నారు. ఆయన మాటలు ఏముందిలే కానీ అది కాదు. ఈయన మంచి చేయబట్టి మంచి పేరు వచ్చింది ఆయనకి. అయితే ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి ఆయన మంచి ఆయన కాపాడుతుంది. నేను నాకు తెలిసిన మొత్తం. బస్సు యాత్ర ఎలా ఉందన్న ఇప్పుడు? అన్నా నువ్వు నీ కంటితో నువ్వే చూస్తున్నావు బస్సు యాత్ర ఎలాగుందో. మళ్ళీ మమ్మల్ని అడుగుతూ ఎట్లాగా నువ్వు కావాలని అడుగుతున్నావా, లేకపోతే మా గురించి అడగడం తెలవట్లా. బస్సు యాత్ర అది అనుకోకుండా జనం ఇవ్వాలా. ఎన్నాళ్ళు ఎలాగుందో ఎవరు తెలియదు. ఈ దెబ్బతో వాళ్ళన్నీ ఖాళీ అయిపోతారు. వాళ్ళు బస్సులో జనాలు లేరు, అసలు ఎవరు లేరు. రోడ్డు మీద జనాలు లేకుండా ఉట్టి బస్సే రోడ్డు మీద వెళ్తుందని చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు నీ కెమెరా చూపిస్తూ తెలుస్తుంది ఇక్కడ ఎంతమంది లేడీసు జెంట్స్ ఎలా మంది వచ్చారో, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారో. మేము పొద్దున 8 గంటలకు వచ్చాము మేడకి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం చూడండి. జనం చూశారు కదా, 8 గంటలకు కూర్చున్నాం సీఎం గారి కోసం. అరగంట సిద్ధం సభకి 5 గంటలు ట్రాఫిక్ ఆపుతున్నారు అనేసి చాలా మంది విమర్శలు దారి చేస్తున్నారు. అది కావాలని చేయటమే. మేము ఒక సైడ్ పక్కనే నుంచున్నాం తప్ప ఎదురుపై నుంచుంది ఏమీ లేదు. పోలీసులు మమ్మల్ని ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టకుండా మేము పక్కన నుంచున్నాం. సీఎం గారు వచ్చి ఒక అరగంట ముందు మాత్రమే మీ ఎదురుకు వచ్చాం. ఈ బస్సు యాత్ర ప్రధానంగా ప్రజాగలానికి మీరు ఏం చెప్తారు? ప్రజలుగా లేకపోతే ఏంటి? ప్రజాగలానికి మీటింగ్ అవుతుంది కదా టీడీపీ వాళ్ళకి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఏం చెప్తారు ఈ మీటింగ్ ద్వారా? జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు, నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే లేదు అంటున్నాడు. ఆయన సిద్ధాంతం మా సిద్ధాంతం కూడా. మీ ప్రత్యేకంగా మీరు చేస్తామని చెప్పట్లా. మా గవర్నమెంట్ వల్ల మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే మాకు వద్దు అని ఆ గలంతో మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్ళకి అన్నీ తెలిసి కావాలని చేయడం తప్ప వాళ్ళ అధికారంగా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళకి ఏమీ లేదు. మీది వచ్చి చేస్తాము అని చెప్పే ఒక మాట చెప్పండి. మీ అధికారం వస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? సూపర్ 6 అనే పథకాలు కూడా పెడతానని చెప్తున్నారు కదా. 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఏనాడు ఏ పథకం పెట్టాడండి ఆయన? ఇక కొత్తగా నమ్మటానికి. పవన్ కళ్యాణ్ గారు జైలు పంపిస్తానని కూడా మీ స్టేట్మెంట్ చేశారు. 5 ఏళ్ళు ఎటుపోయాడు ఆయన తెలవదు. మళ్ళీ అలా కొత్తగా వచ్చి జగన్ జైలు పంపిస్తంత ఇది ఆయనకు ఉందా? అయితే ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? 175 తక్కువ వస్తాయండి.